తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతున్నారు. దీంట్లో భాగంగా చేవెళ్ల నాయకులతో సమావేశం కానున్నారు. అక్కడి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఊరూరా గులాబీ దళం విస్తరణపై దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల వారీ సమీక్షలు పూర్తయిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు, కాంగ్రెస్ బీజేపీకి పోలైన ఓట్ల వివరాలను విశ్లేషించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన సమావేశంలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలం, బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ తదితర అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో సృష్టించిన అపోహలు, చేసిన అసత్య ప్రచారాలు, అధికారంలోకి రాగానే హామీల అమలులో చేస్తున్న జాప్యం, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై చర్చించారు. తెలంగాణ భవన్ గులాబీ శ్రేణులతో కోలాహలంగా మారింది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతల సమావేశం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల రిసెప్షన్ కౌంటర్లు, ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణుల నమోదు, వారికి కిట్స్ అందించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈవేళ చేవెళ్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈ సమీప నియోజకవర్గాలన్నింటితోనూ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఈ రోజు చేవెళ్లకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంగా ఉన్నారు. ఈ చేవెళ్లలో ఇప్పటికే 4 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే గత ఎన్నికల్లో 3 స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ గెలుపుపై ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం అన్ని నియోజకవర్గాలకు, మొత్తం ఉన్న తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్కొక్క రోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో, స్టేట్ ఆఫీస్ లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు చేవెళ్లకు సంబంధించిన పార్లమెంట్ కు సంబంధించిన కార్యకర్తలతో ఈ రోజు సమావేశంగా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే పార్టీ ఏ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓడిపోయింది, ఏ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో గెలిచింది, ఇట్లాంటి వాటిని స్వల్ప తేడాతో గెలిచిన వాటి చోట మరిన్ని ఎక్కువ ఓట్లు అంటే ఓటింగ్ శాతం ఎలా పెంచుకోవాలి, స్వల్ప తేడాతో ఓడిపోయిన చోట ఎట్లయితే మళ్ళీ దాన్ని రిటర్న్ మనం గెయిన్ చేసుకోవాలని చెప్పి ఆ కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఎందుకు అంటే ఈసారి కనుక ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి అటు కార్యకర్తలకు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వర్సెస్ గా ఉండే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే అంటే ఒకవేళ కనుక మనం కనుక పోటీలో లేకపోతే మన ఓటింగ్ శాతం, ఓట్లు, సీట్లు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ 9 సీట్లను, పార్లమెంట్ సీట్లను గెలుచుకొని ఉంది గత ఎన్నికల్లో. ఈసారి ఉన్న సీట్లను కాపాడుకోవడంతో పాటు ఇంకా అత్యధిక సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతో కార్యకర్తలకు అయితే సమావేశం అంటే వాళ్ళకు ఆ విధంగా మోటివేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న సీట్లను అయితే కాపాడుకునే ప్రయత్నం అయితే చేయడానికి టిఆర్ఎస్ భావిస్తుందని చెప్పుకోవాలి. ఇందులో అయితే ఎవరైతే గెలిచిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు ఓడిపోయిన 3 స్థానాలు అంటే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించిన 3 స్థానాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలను నియమించింది. వారందరితో పాటుగా అంటే ఈ రోజు సమావేశం నిర్వహించున్నారు. అయితే ఒక్కొక్క 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ లో ఒక్కొక్క స్టాల్ ను ఏర్పాటు చేశారు. మహేశ్వరం ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం నియోజకవర్గానికి ఒక స్టాల్, ఇట్లా మొత్తం 7 స్టాళ్లను ఏర్పాటు చేసి ఎంతమంది కార్యకర్తలు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, భవిష్యత్తులో అంటే వీళ్ళకు మనం ఏం చేస్తే మళ్ళీ నెక్స్ట్ పార్టీ గెలవబోతుంది, మనకు గెలవకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన తర్వాత వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ ఇన్ని రోజుల నుంచి దాదాపుగా నెల రోజుల్లో కొంచెం అటు ఇటుగా ఏ వైఫల్యాలు అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్ద ఖచ్చితంగా తీసుకెళ్లాలి, లేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు అన్న కోణంలో కార్యకర్తలకైతే సూచిస్తున్న పరిస్థితి ఉంది జ్యోతి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేవెళ్ల లోక్సభ పరిధిలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆయా పార్టీల మీద ప్రజల ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎంతో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ గా అంటే ప్రజల్లో అంటే నరేటివ్ కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, అంటే అధికారంలో ఉన్న చోటునే అధికారంలో ఎవరైతే ఉన్నారో అటువైపే మొగ్గు చూసే అవకాశాలు ఉండడంతో అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంత ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే గతంలో ఎవరైతే అంటే ఏ అధికార పార్టీ ఉంటేనే అక్కడే నిధులు వస్తాయన్న భావనతో ప్రజలను గత ప్రభుత్వాలు కావచ్చు ఇలా ఒక నరేటివ్ అయితే క్రియేట్ చేశాయి. ఈ నరేటివ్ ప్రకారము అంటే ఈ పార్లమెంట్ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే మొత్తం కార్యకర్తలను అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ నరేటివ్ కనుక కార్యకర్తల్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటిని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తేనే అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కూడా అంటే కార్యకర్తలు అంటే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తల్లో మాత్రం మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రమేష్.